హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా క్రియేట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి వై యూట్యూబ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అనే విషయం అయితే మనం మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేశానండి. వై యూట్యూబ్ ఈజ్ ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి అని. ఇప్పుడైతే మనం ఆ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మామూలుగా అయితే యూట్యూబ్ వీడియోస్ చేయడం, యూట్యూబ్లో పోస్ట్ చేయడం, దాన్ని వ్యూవర్స్ చూడడం, దానివల్ల డబ్బులు రావడం, దీనికోసమే అండి చాలామంది దీనికోసమే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మినిమం బేసిక్స్ కూడా తెలియదండి యూట్యూబ్ గురించి. సో నేనైతే నాకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. సో మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై యూట్యూబ్ ఈజ్ సో ఇప్పుడు హై రీచ్ అంటే ఇప్పుడు ఎవ్రీడే బిలియన్స్ ఆఫ్ పీపుల్ యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేస్తుంటారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు, యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఏదైనా తెలియదు అనుకోండి, కుకింగ్ గురించి కావచ్చు, ఏదైనా నేను సెర్చ్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. అప్పుడు యూట్యూబ్ మనకి వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. దాంట్లో మనకి నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని చూస్తాం, దాని ద్వారా నేర్చుకొని చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు వీడియోస్ అనేది యూట్యూబ్లో చాలామంది రోజు పోస్ట్ చేస్తూ ఉంటారు, దాన్ని చూసి నేర్చుకుంటూ ఉండడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి లివరేజింగ్ పీపుల్ సెర్చ్. లివరేజింగ్ పీపుల్ సెర్చ్ అంటే ఇప్పుడు గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తుంటాం, యూట్యూబ్లో కావచ్చు, గూగుల్లో కావచ్చు. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ కూడా మనకి యూట్యూబ్ వీడియోస్ ఏదైతే వైరల్గా ఉన్నాయో, ఇంపార్టెంట్ ఉన్నాయో దాన్ని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది, పుష్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా కూడా మనం దాన్ని ఓపెన్ చేసి చూసి నేర్చుకోవడం. థర్డ్ వన్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ అండి. ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ కూడా కావచ్చు. ఇప్పుడు మనం మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేసి దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం, వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. చూడడం ద్వారా మనకి వాచ్ అవర్స్ పెరిగి మానిటైజేషన్ అవుతుంది. తర్వాత మనం మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ నుంచి కూడా. దీనికి ప్యాసివ్ ఇన్కమ్కి ఎండ్ అనేది అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఎవ్రీడే ఎవరో ఒకరు మన వీడియో అయితే ఓపెన్ చేస్తుంటారు, చూస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఈరోజు నా వీడియోని ఒక 10K మెంబర్స్ చూశారు అనుకోండి, రేపు ఒక 20K చూడొచ్చు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. దీని ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పర్సనల్ బ్రాండ్ అనమాట. పర్సనల్ బ్రాండ్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎవరైతే మనకు సప్లై చేస్తూ ఉంటారో, ఇప్పుడు మన కంపెనీ టెక్స్టైల్ కంపెనీ అనుకోండి, ఇప్పుడు మనం మన ఓన్ ఛానల్ కూడా యూట్యూబ్లో క్రియేట్ చేస్తుంటాం. మన క్లాత్స్ బిజినెస్ లాంటిది చూపిస్తూ దాని ద్వారా చూడడం ద్వారా చాలామంది వాటిని కొనుక్కోవడం లాంటిది చేస్తూ ఉంటారు. మనతో కాంటాక్ట్ అయ్యి మన దాని ద్వారా కూడా మనం సేల్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. మన పర్సనల్ బ్రాండ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పాన్సర్షిప్. అంటే ఇప్పుడు బిగ్ కంపెనీస్ ఉంటాయండి, మనం యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యామనుకోండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్ కావచ్చు మనల్ని ప్రమోట్ చేయమని, కొలాబరేట్ అవ్వమని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారనమాట మనకి. అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి చేయడం ద్వారా కూడా మనం మనీ అనేది వాళ్ళ దగ్గర నుంచి చార్జ్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.